క్రైస్తలో సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:38. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి తాను పొందిన సమస్తమును మనకియ గోర్చుండుటను బట్టి యోహాను 15లో తన యందు విశ్వసించు వారిని గురించి ఇట్లు పలికెను, మిమ్ములను దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. మనము ఆత్మీయముగా ఎదుగు కొలది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహం నందానందించుదుము. ధారాళముగా ఆయనతో మాట్లాడుదుము. సమస్త రహస్యములు ఆయనతో చెప్పుదుము. ఆయన కూడా ప్రేమగా మాట్లాడుచు అనుదినము కృత సంగతులెన్నో మనకు చూపించును. జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులు పసిబాలులకు బయలుపరచబడినట్లు మత్తయి 11:25 మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. 40 సంవత్సరముల కాలంలో దేవుడు అబ్రహామునకు 10 సార్లు ప్రత్యక్షమాయెను. ప్రతి ప్రత్యక్షతలోనూ దైవ స్నేహంలోని ఒక నూతన రహస్యమును బయలుపరచును. వాస్తవముగా ఈ ప్రత్యక్షతలను దైవ స్నేహం యొక్క 10 మెట్లుగా పరిగణించవచ్చును. ఆదికాండం 12 దేవుడు అబ్రహామునకు 2 సార్లు ప్రత్యక్షమైనట్లు ఇంతకు మునిపే చూచితిమి. 3వసారి దేశము విడిచి ఒక క్రొత్త దేశమునకు వెళ్ళుమని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించెను. కాని లోతు అబ్రహాముతో వెళ్ళవలని చెప్పలేదు. మానవ జాలిని బట్టి లోతును తనతో తీసుకుని వెళ్ళుటకు అబ్రహాము సమ్మతించెను. కొంతకాలమునకు అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు మధ్య కలహము వచ్చెను. ఆదికాండం 13:7. మానవ మమతలెప్పుడు వివాదమునకు దారి తీయును. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, బంధువులు మొదలగు వారి ఎడలనున్న ప్రతి మమత కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడవలనని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. అట్లు పరిశుద్ధపరచబడని ఎడల ఒకనాడది కష్టం తెచ్చును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.